హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మేము గుంటూరు నుంచి చెన్నై వెళ్ళడానికైతే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కడానికి న్యూ గుంటూరు అయితే వచ్చాము. మాకు న్యూ గుంటూరు నుంచి 4 గంటల 10 నిమిషాల నుంచి ఉంది. చెన్నైలో 10:55కి దింపుతుంది. వన్ ఆఫ్ ద ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ అంటే చెన్నైలో ఇదే. అసలు మేము చెన్నైలో ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. ఈ జర్నీ అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు ఈ ట్రైన్ అయితే మాకైతే. ఎందుకంటే అంత స్పీడ్గా లాగేశాడు. సూపర్, అసలు మామూలుగా లేదు. మీరైతే ఇదైతే ట్రై చేయండి. మీరు చెన్నై వెళ్ళటానికి తొందరగా వెళ్తారు. దీన్ని ట్రై చేయండి ఈ ట్రైన్ అయితే. న్యూ గుంటూరు లైన్, అది గుంటూరులోంచి మెయిన్ లైన్లోకి న్యూ గుంటూరులోకి వచ్చి తెనాలి రూట్ ఇట్లా కలుస్తాయి. రెండు మణిపురం బ్రిడ్జి కాడ కలుస్తాయి. రెండు వచ్చి లైట్ కలుస్తాయి, మెయిన్ లైన్లో కలుస్తాయి. ఎందుకో స్లో చేశాడు, చిన్నగా పోతున్నాడు. మొత్తం ఈ ట్రైన్ వచ్చేసరికి జనశతాబ్ది విజయవాడ నుంచి ఎంజిఆర్ సెంట్రల్ చెన్నైకి 454 కిలోమీటర్లు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అబ్బా. విజయవాడ, గుంటూరు, తెనాలి వీళ్ళందరికీ వెళ్ళే వాళ్ళకైతే సూపర్. అసలు బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్. ఏంది స్పీడ్గా వెళ్తుంది, తక్కువలో బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్. ఉపయోగించుకుంటే ఈ ట్రైన్ బాగా మంచిగా ఉంటుంది. సర్కిల్ కొడుతుంది చూడండి. అబ్బా ఫుల్ సర్కిల్ కొడుతుంది అబ్బా. ఆ సౌండ్ విన్నారా? ఓహో, పదండి తెనాలి స్టేషన్లోకి వెళ్దాం. మాది లాస్ట్ పెట్ట చూడండి, లాస్ట్ నుంచి 3వది మాది. పదండి తెనాలి స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. తమలపాకు తోటలో అంతా హిందీలోనే ఉంది. అంతా పరిచయం, అంతా వాళ్ళే. అప్పికట్ల స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. అప్పికట్ల మనకైతే ఇక్కడ స్టాపింగ్ అయితే లేదు. చూద్దాం, ఏదో స్టేషన్కి అయితే జనాలు ఉన్నారు అట్లా. దూరంగా రోడ్డు కనపడుతుందా? చీరాల గుంటూరు చీరాల రోడ్డు అది దూరంగా కనపడుతుంది. అప్పికట్లు దాటిన తర్వాత ఎందుకో ట్రైన్ స్లో అయింది. చిన్నగా పోతున్నాడు ఏందో మరి. గుంటూరు చీరాల రోడ్డు. బాపట్ల స్కిప్ కొడుతున్నాం.
12 నిమిషాలు లేటుగా అయితే చీరాల లోపలికి అయితే వెళ్తున్నాం. చీరాల అవుట్స్కట్స్లో ఉన్నాం. 12 నిమిషాలు లేటుగా చీరాల అయితే వెళ్తున్నాం. చీరాల అయితే వచ్చింది 11 నిమిషాలు లేటుగా. క్రౌడ్ అయితే పర్లేదు, బాగానే ఉన్నారు. టర్నింగ్ కొడతాను చూడండి అసలు. ఒంగోలు అవుట్స్కట్స్లో ఉన్నాం. ఒంగోలు పదండి స్టేషన్లోకి వెళ్దాం. ఒంగోలు వచ్చేసాం. రైట్ టైంకి అయితే ఒంగోలు వచ్చేసింది. జెండా అయితే ఊపేస్తున్నాడు. పోదాం. ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయాం. సెంకిల్ పెట్టారు కానీ నీళ్ళు వచ్చాడా టీసీ? కావాలి అవుట్డోర్లో అయితే ఉన్నాం. 8 నిమిషాల లేట్లో జనశతాబ్ది. కావాలి వచ్చేసాము. ప్లాట్ఫారం అటు వచ్చింది. కావాలి ఆటగాళ్ళు ఉండి 6:50 కనపడుతుందా? 6:50 10 నిమిషాల లేట్లో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ కావలికి వేసాడు. అయ్యా విజులు 2 అంటే 2 నిమిషాలు. పదండి కావాలని వదిలేసి పోదాం. కావలికి టాటా చెప్పే టైం వచ్చేసింది. నెంబర్ 3 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. బిట్రగుంట స్టేషన్ అయితే స్కిప్ కొడతాను. బిట్రగుంట బిట్రగుంట నుంచి అయితే బయలుదేరిపోయాం. నెల్లూరు ముందైతే ఆపేశాడు. అవుటర్లో ఆపేశాడు. దేనికి ఆపేశాడు అన్నారు. నెల్లూరు అయితే వచ్చేసాము. బయలుదేరింది.
నెల్లూరు నుంచి అయితే అదే తిరుపతి నుంచి వస్తుంది. తిరుపతి నుంచి వచ్చింది. మన ఇక్కడ తిరుపతి కూడా పోవాలి. తిరుపతి ఎందుకు పోతాం? తిరుపతి వెళ్ళదు. ఇది చాలామందే దిగారు ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే లైట్ ఫెయిల్డ్ అయిపోయింది. తీయటానికి కూడా అంత క్లారిటీగా ఏం లేదని చెప్పేసి ఏవి తీయలేదు. ఇది రైట్ టైం అసలు. మీరు ట్రైన్ ఇది ఎక్కితే మటుకి సూపర్గా దిగుతారు. స్పీడ్గా దింపేసింది జనశతాబ్ది చెన్నైకి, విజయవాడ టు చెన్నై. మీరు చెన్నై కానీ విజయవాడ నుంచి తొందరగా రావాలంటే పర్ఫెక్ట్ ట్రైన్ ఇదే.